వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లుకుంట అంజనప్ప హాజరయ్యారు. నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని, మన రాష్ట్రంలో దేశంలో వెలిగిపోవాలి, క్రాంతి చల్లదనంతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అందుకు ముఖ్యమంత్రి ఆయన సమర్థులే. అమరావతి నిర్మాణానికి ఆద్యులు, రాజధాని లేని రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టే శ్రద్ధాసత్తా మీకుంది. తెలుగుదేశం కీర్తి ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధితో సమయమే తెలియక నిరంతరం శ్రమిస్తున్న మీకు తెలుగు జాతి ఎప్పటికీ మరవదు. మీరు 2 నూరేళ్లు ప్రజల గుండెల్లో జీవించాలని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం నందు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై బాబు. మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు హిందూపురం ఎమ్మెల్యే వారి కార్యాలయంలో, బాలకృష్ణ గారి వారి కార్యాలయంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మా కార్యకర్తలు అందరూ కూడా, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి మన బాలయ్య గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మార్గదర్శకం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేటువంటి సత్తా సామర్థ్యమైన నాయకుడు, అలపరిగిన పోరాట యోధుడు, నిస్వార్థ సేవకుడు, విడారాముడు, మంచి పారదర్శక పరిపాలన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షం నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకొని ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు రక్తదాత కాండి ప్రాణదాతగా మిగిలిపోండి అంటారు. కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు ఇవాళ చేస్తూ చంద్రబాబు నాయుడు చల్లంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఆయన బాగుండాలి, ఆయన బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలో ఉన్నతమైన జీవితాన్ని, ఉజ్వల భవిష్యత్తుని, శుభాల్ని, విజయాలు చేకూర్చుకొని ప్రజల ఆశీస్సులతో వర్ధిల్లాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్న గర్వపడుతున్నాము. తెలుగుదేశం పార్టీలో ఉన్నది గర్వపడుతున్నాం. అలాంటి మహోన్నతమైన నాయకుడు వెంట నడుస్తున్నందుకు మేము చాలా గర్వపడుతూ ఈరోజు సంతోషంగా వీడికి జరుపుకుంటాము.